ఈ రోజుల్లో ఫోన్లో డ్యూయల్ సిమ్ లేనివారు కనిపించరు. అయితే చాలామందికి రెండో సిమ్ పేరుకే ఉంటుంది. ఆ రెండో సిమ్ను పెద్దగా వాడరు. అయినప్పటికీ ప్రస్తుతం టెలికాం రూల్స్ వల్ల రెండు సిమ్స్కి రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. అయితే 2024 జులై తర్వాత రెండో సిమ్కి రీఛార్జ్ చేయించలేని స్థితికి ప్రైవేటు టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్ను పెంచేశాయి. దీంతో చాలామందికి రెండు నెంబర్లను యాక్టివ్గా ఉంచటం అవసరమా, డబ్బులు వేస్ట్ అనే ఫీలింగ్ వచ్చేసింది. అలా అని రీఛార్జ్ చేయించకపోతే సెకండరీ సిమ్ బ్లాక్ చేస్తారు. అందుకే కష్టమైన చాలామంది సిమ్ కార్డును యాక్టివ్గా ఉంచటానికి ప్రతీ నెల కనీస రీఛార్జ్ అంటే 28 రోజులకు దాదాపు ₹199 ఖర్చు చేయాల్సి వచ్చేది. అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో రీఛార్జ్ చేయించేవారు. కానీ ఇప్పుడు ఈ విషయంపై భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ట్రాయ్ సిమ్ కార్డు నియమాలలో కొన్ని మార్పులు తీసుకువచ్చి డ్యూయల్ సిమ్స్ ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నియమం ప్రకారం మీరు ₹199 ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీ సిమ్లో కనీస ప్రీపెయిడ్ బ్యాలెన్స్ ₹20 ఉంటే చాలు. 90 రోజుల తర్వాత కూడా మీ నెంబర్ యాక్టివ్గా ఉంటుంది. మీ ₹20 సిమ్ రీఛార్జ్ 90 రోజులు ముగిసినప్పటికీ దానిలో మీరు రీఛార్జ్ చేసిన ₹20 బ్యాలెన్స్ మిగిలి ఉంటే మీ కంపెనీ మీకు 30 రోజుల చెల్లుబాటును అందిస్తోంది. దీని ప్రకారం కేవలం ₹20 ఖర్చు చేయటం ద్వారా మీరు మీ సిమ్మును 120 రోజులు యాక్టివ్గా ఉంచుకోవచ్చు. జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ వంటి అన్ని నెట్వర్కులకు ఈ నియమం వర్తిస్తుందని ట్రాయ్ తెలిపింది. ఇది మాత్రమే కాదు, కొత్త నియమం తర్వాత 120 రోజులు గడిచిన తర్వాత కూడా ట్రాయ్ మీకు సిమ్మును మళ్లీ యాక్టివేట్ చేసుకోటానికి 15 రోజుల సమయం ఇస్తుంది. అయితే ఈ 15 రోజుల్లో సిమ్ కార్డు రీఛార్జ్ చెయ్యకపోతే మీ సిమ్ కార్డు డీయాక్టివేట్ అవుతుంది. ఆ నెంబర్ మరొకరికి ఇవ్వబడుతుంది. ట్రాయ్ తీసుకువచ్చిన ఈ నిబంధన కొత్తది కాదు. మార్చి 2013లో ఈ నిబంధనను ట్రాయ్ జారీ చేసింది. కానీ టెలికాం కంపెనీలు దీనిని పాటించటం లేదు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ₹20 బ్యాలెన్స్ కారణంగా సిమ్ యాక్టివ్గా ఉంటుంది. ఇన్కమింగ్, అవుట్గోయింగ్ కాల్స్, ఎస్ఎంఎస్, ఇతర సేవల చెల్లుబాటుతో దీనికి ఎటువంటి సంబంధం లేదు. అంటే ₹20కు మీ సిమ్ కార్డు యాక్టివ్గా ఉంటుంది. కానీ మీరు సేవలు పొందలేరు. కనీస రీఛార్జ్ చేయకపోతే టెలికాం కంపెనీలు ఓటీపీ, ఇన్కమింగ్ కాల్స్ సౌకర్యాన్ని కూడా నిలిపివేస్తాయి. పోస్ట్ పెయిడ్ ఖాతాలైతే 3 నెలలకు ₹177 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ రీఛార్జ్ కేవలం సిమ్ కార్డు యాక్టివ్గా ఉంచేందుకే కానీ ఎలాంటి ఇన్కమింగ్, అవుట్గోయింగ్ కాల్స్ ఉండవు.